హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి అర్థమెటిక్లో ఏ మోడల్స్ వస్తున్నాయి, 27th నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మోడల్స్ అన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఈ మోడల్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్నే తీసుకొని ఆ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ని నీట్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో చూస్తున్న ప్రతి క్వశ్చన్లో మీరు వాల్యూస్ చూడొద్దు, అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అనేది చూడొద్దు. ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో ఉంది, ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేస్తే ఈజీగా ఆ క్వశ్చన్ చేయగలుగుతాం. ఈ పాయింట్స్ అనేది మీరు దృష్టిలో ఉంచుకొని చెప్తున్న మోడల్స్ అన్ని నీట్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లలో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోస్ అయితే అందిస్తున్నాం. ఆల్రెడీ జీకేలో ఏ టాపిక్స్ వస్తున్నాయి అనేది అందించాను. వాటికి సంబంధించి కూడా మీకు టాపిక్స్ వైజ్గా క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మరో కొన్ని టాపిక్స్ కూడా మీకు అందిస్తాను. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు సపరేట్గా జీడీ స్టూడెంట్స్ కోసం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ప్రతి వీడియోలో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారు చూస్తూ ఉంటారు, వాళ్ళకు తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఎగ్జామ్ ఉన్న వాళ్ళు వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అవన్నీ ఇచ్చాను మీకు. ఓకేనా. చాలా ఉపయోగపడతాయి. వెంటనే గ్రూప్లో జాయిన్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చెప్తున్న ప్రతి మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రజెంట్ ఎగ్జామ్లో వస్తున్నవి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వాడుకరి పండ్లు అంటే ఇక్కడ చూస్తే బనానాస్. ఓకేనా. 1000 రూపాయలకి ఒక డజన్ను చొప్పున కొన్నాడు. ఏంటి, ఒక డజన్ చొప్పున కొన్నాడు 1000 రూపాయలకి. అతడు వాటిని y/4 ఇక్కడ చూస్తే y/4 రూపాయలకు ఒక్క పండు చొప్పున అమ్మితే లాభశాతం ఎంత? క్వశ్చన్ చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, అది ఈజీగానే ఉంటుంది. ఓకేనా. మీరు ఎప్పుడైతే టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటారో అప్పుడే ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఈ విషయం దృష్టికి ఉంచుకోండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే వై అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. ఒక పర్సన్ అనుకోండి, లేకుంటే మిమ్మల్ని ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఓకేనా. వై అనే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ ఏంటంటే వై అనేది మనకి ఇక్కడ ప్రైజ్కి సంబంధించింది, వై అనేది రూపాయలకి సంబంధించింది. ఇక్కడ ఏంటి, డజన్ అన్నాడు. మీరు ఇలాగే ఆలోచించండి. డజన్ అన్నాడు, డజన్కి ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. ఎన్ని వస్తాయి? 12 రావడం జరుగుతుంది. అయితే మనకి ఏంటి, డజన్కి 12 ఉంటాయి కదా, ఇది అందరికీ తెలుసు. ఇది దృష్టిలో ఈ పాయింట్ ఒక్కటి మీకు గుర్తుండగలిగితే ఇక్కడ y = 12 అనుకోండి. ఎందుకంటే డజన్ 12 కదా, కాబట్టి y = 12 అనుకోండి. ఇప్పుడు మనకి సిపి అనేది 12 రూపాయలు. ఓకేనా. సిపి అనేది 12 రూపాయలు. ఎందుకు 12 రూపాయలు అన్నానంటే నేను ఇక్కడ 1000 రూపాయలకి ఒక డజన్ చొప్పున కొన్నాడు వాడు. 1000 రూపాయలు అంటే ఇక్కడ ఏంటి, 12 అనుకున్నాను. ఓకేనా. ఒక డజన్ అంటే 12, వై అంటే 12 అనుకున్నాం. కాబట్టి ఒక్కొక్కటి రూపాయి పడింది. అర్థమైంది కదా, ఒక్కొక్కటి రూపాయి పడింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడండి. అతను వాటిని y/4 రూపాయలకు ఒక పండు చొప్పున అమ్మితే లాభశాతం ఎంత? వై అంటే మనం 12 అనుకున్నాం. ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అయితే ఈజీగా ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు వై ప్లేస్లో 12 పెట్టి /4 వేస్తే 4 1 4 3 ఎంత? 3 రూపీస్. ఓకేనా. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కొక్కటి రూపాయికి కొని 3 రూపాయలకి అమ్ముతున్నాడు. అతనికి లాభం ఎంత? 2 రూపాయలు వస్తుంది. అర్థమైంది కదా, 2 రూపాయలు లాభం. మనకి ఇక్కడ కనుక్కోమన్న క్వశ్చన్ ఏంటి, అతను లాభశాతం ఎంత అన్నాడు. లాభశాతం ఎంత అంటే లాభం ఎంత? 2 రూపాయలు. లాభశాతం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడం ఎట్లా అంటే ప్రాఫిట్ బై ఇనిషియల్ వాల్యూ ఏంటి, సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేసుకోవాలి. ప్రాఫిట్ 2 రూపీస్ బై సిపి ఎంత అంటే రూపాయికి కొన్నాడు కాబట్టి 1. ఓకేనా. ఇంటూ 100 ఎంత అవుతుంది? 2 × 100 అంటే 200.
ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థం కావాలి అనేది ఇలా చెప్పడం జరుగుతుంది. ఇలా చేయాలి, ఇలా ఆలోచించగలిగితే ఈజీగా చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. చూడడానికి కొంచెం మీకు క్వశ్చన్ చూస్తే లెంతీగా కనిపిస్తుంది, కానీ చాలా ఈజీ ఇది. ఓకేనా? ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ సెకండ్స్లో ఉన్నాయి, అంటే అన్ని మీటర్స్లోకి వాటిలోకి మార్చుకోవాలి. కిలోమీటర్ ఫర్ అవర్లో ఉందంటే వెంటనే మీకు ఆలోచన ఏం రావాలి, మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి. 90 కిలోమీటర్ ఫర్ అవర్ ఆ స్పీడ్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలంటే 90 ఇంటూ మీటర్లోకి మార్చాలంటే 5/18. ఇది తెలియాలి. ఓకేనా? 18 ఒకట్లు, 18 ఐదులు, 5 ఐదులు 25. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, 25 మనకి మీటర్ ఫర్ సెకండ్ స్పీడు. ఓకేనా? 25 స్పీడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 25 స్పీడ్ వచ్చింది. ఇప్పుడు మనకి కనుక్కోమన్నది ఏంటి? అయితే రైలు 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను ఎంత సమయంలో దాటుతుంది? ఇక్కడ స్పీడ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ టైము సెకండ్స్ కూడా ఉంది. దీని ద్వారా మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోండి. 25 స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. టైం వచ్చేసరికి 8. ఇక్కడ ఓవరాల్గా ఎంత? 200 వచ్చింది. ఇదేంటి? డిస్టెన్స్. కానీ అదే రైలు 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను ఎంత సమయంలో దాటుతుంది? ఫైనల్గా మనకు కనుక్కోవాల్సింది సమయం. సమయం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకేంటి? డిస్టెన్స్ అంటే 200 వచ్చింది కదా. ఈ 200 ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయాలి. ఈ డిస్టెన్స్ కనుక్కున్నాక దీనికి ఆ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. అది ఓవరాల్ డిస్టెన్స్ అవుతుంది. 250 200 ఎంత అవుతుంది? 450 డివైడెడ్ బై స్పీడ్ ఎంత మనకి 25 వచ్చింది కదా, బై 25 వేయాలి. ఎంత వస్తుంది? 25 ఒకట్లు, 25 18. ఓకేనా? ఆప్షన్ బి 18 సెకండ్లు. అర్థమవుతుందా మీకు? నీట్గా అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను. ఇలా చేయండి. ఇలా మీరు ఆలోచించగలిగితే స్పీడ్గా చేయొచ్చు. ఈ మీకు అర్థం కావడం కోసం ఇంత టైం తీసుకొని చెప్తున్నాను ప్రతి పాయింట్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు మెన్సురేషన్లో ఫార్ములాస్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. మీరు చిన్నగా సింపుల్గా ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. ఒక కోన్ యొక్క భూతల వైశాల్యం బేస్ ఏరియా అండి. బేస్ ఏరియా 154 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని ఘనపరిమాణం 924 సెంటీమీటర్ క్యూబ్. ఘనపరిమాణం వాల్యూమ్ అనేది క్యూబుల్లో ఉంటుంది, బేస్ ఏరియా అనేది స్క్వేర్లలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ కోణం యొక్క ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ ఎల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. స్లాంట్ హైట్ కనుక్కోవాలి. స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ ఏరియా ఇచ్చారు 154. అసలు ఏరియా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఒక కోను అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, కోన్ ఇలా రాసుకుంటాం. కోన్లో బేస్ ఏరియా అంటే ఇది బేసే కదా. ఓకేనా? భూతలం తెలుగులో. ఈ బేస్ ఏరియా యొక్క బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ యొక్క ఏరియా ఫార్ములా ఇది చూస్తే సర్కిల్ లాగా ఉందో చూడండి. సో కాబట్టి సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటి? πr². ఏంటి? πr² = 154 కదా. పై అంటే ఏంటి? 22/7 ఇంటూ r² మనకి 154. దీన్ని చూడండి, 2s 11 2 11 ఒకట్లు, అదేవిధంగా 11 4 14 వచ్చింది. 2 ఒకట్లు 2 7. ఓకేనా? ఈ 7 ఉంది కదా, ఈ 7 అవతలకి వెళ్తే 7 × 7 అంటే 49 అవుతుంది. ఫైనల్గా మనం చూస్తే వేర్ r² = 49, వేర్ r = 7. మనకి రేడియస్ వచ్చింది 7. ఓకేనా? ఇక నెక్స్ట్ మనకి వాల్యూమ్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా కనుక్కోవాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? కోన్కి 1/3 πr²h కదా. ఎంత? 924. అయితే ఇక్కడ చూడండి, πr² ఉంది కదా, దీని వాల్యూ ఎంత మనకి? 154 కదా. 1/3 154 ఇంటూ h 924. ఓకేనా? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని మొత్తం
మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వేర్ హెచ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఇక్కడ మనకి రేడియస్ అనేది 7, హెచ్ అనేది 8 అయింది. ఏది క్యూబ్ని అదేవిధంగా ఏరియాని కనుక్కున్న తర్వాత వాల్యూమ్ని ఏరియాని కనుక్కున్న తర్వాత ఈ వాల్యూస్ అనేది వచ్చాయి. ఇప్పుడు మనల్ని కనుక్కోమని ఏంటి, స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ యొక్క ఫార్ములా ఏంటి, వేర్ ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అంటే వేర్ ఆర్ స్క్వేర్ అంటే 49, హెచ్ స్క్వేర్ అంటే 64. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు చూస్తే ఓవరాల్గా ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ కూడితే 373. ఆప్షన్ 373 ఏ ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా. మీకు ఫస్ట్ ఏరియాలోంచి ఆర్ కనుక్కున్నాం, వాల్యూమ్లోంచి హెచ్ కనుక్కున్నాం, తర్వాత స్లాంట్ హైట్. మనకు స్లాంట్ హైట్ ఫార్ములా తెలిస్తే ఏం కనుక్కోవాలో మీకు తెలుస్తుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఈ క్వశ్చన్లో మీరు చిన్న పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము, బోటు, స్ట్రీము ఇవి తెలిస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. వాటి ఫార్ములాస్ తెలియాలి అంతే. ఇక్కడ ఒక నావ అంటే ఒక బోట్ ఉందండి. బోటు యొక్క వేగం వచ్చేసరికి ఓకేనా, బోటు దార వేగం అంటే స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి 2 km/h. ఓకేనా. అది ప్రవాహానికి అనుకూలముగా అంటే డౌన్ స్ట్రీమ్ 104 కిలోమీటర్ దూరాన్ని 8 గంటల్లో ప్రయాణిస్తే ప్రవాహానికి వ్యతిరేకంగా 13 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే సమయం. ఓకేనా. ఈ పాయింట్ తెలియాలి. ఇక చూస్తే మనకి డౌన్ స్ట్రీమ్ 104 కిలోమీటర్ల దూరాన్ని డిస్టెన్స్ ఇచ్చారు, గంటలు ఇచ్చారు. మనం స్పీడ్ కనుక్కోవచ్చు. ఎంత, 104/8 డివైడెడ్ బై 8 వేస్తే 13 వస్తుంది. ఓకేనా. 13 అనేది వస్తుంది. అయితే ఇదేంటి, మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చింది. ఈ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి నావకు సంబంధించి స్టిల్ వాటర్ స్పీడ్ అనేది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. వాటర్ స్పీడ్ ఏంటి, మనకి డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ ప్లస్ స్ట్రీమ్ అనమాట. అంటే పడవ వేగం మరియు ప్రవాహ వేగం. అర్థమైంది కదా. సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ ప్లస్ స్ట్రీమ్ కదా. ఇది మనకు తెలుసు. డౌన్ స్ట్రీమ్ ఎంత, 13 ఈజ్ ఈక్వల్ టు బోట్ స్ట్రీమ్ ఎంత. మనకి బోట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ చూస్తే మనకి ఇవ్వలేదు. బోట్ స్ట్రీమ్ మనం కనుక్కోవాలి. సో బోట్ స్ట్రీమ్ రాసుకుంటున్నాం. స్ట్రీమ్ ఇచ్చాడు 2 km/h కదా. కాబట్టి 2 అవతలకి వెళ్తే 13 - 2 ఏమవుతుంది, 11 అవుతుంది. సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ వచ్చింది, కనుక్కున్నాం. ఎలా డౌన్ స్ట్రీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే 104/8 వేస్తే డౌన్ స్ట్రీమ్ అనేది వచ్చింది 13 km/h. తర్వాత మనకి ఈ డౌన్ స్ట్రీమ్ ద్వారా నావ యొక్క వేగం అంటే బోట్ యొక్క స్పీడ్ కనుక్కున్నాం, 11 వచ్చింది. ఓకేనా. అయితే ఇక్కడ అప్ స్ట్రీమ్, ఓకేనా, అప్ స్ట్రీమ్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ ఇక్కడ చూస్తే మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చింది. అప్ స్ట్రీమ్ ఏంటంటే పడవ వేగం ప్లస్ ప్రవాహ వేగం. ప్రవాహ వేగం తెలుసు మనకి, పడవ వేగం తెలుసు మనకి. ఇప్పుడు ఎందుకంటే పడవ వేగం వచ్చేసింది కదా 11. ఆల్రెడీ ప్రవాహ వేగం అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చాడు 2 km అని. ఇక్కడ బోట్ వచ్చింది 11 అని. ఓకేనా. ఇప్పుడు ఈజీగా అప్ స్ట్రీమ్ అనేది కనుక్కోవచ్చు. ఏంటి, 11 - 2 ఈజ్ ఈక్వల్ టు 9. ఇదేంటి మనకి అప్ స్ట్రీమ్. ఓకేనా. అప్ స్ట్రీమ్ కూడా వచ్చేసింది. ఫైనల్గా కనుక్కోమంది సమయం, టైం ఫర్ అప్ స్ట్రీమ్. ఓకేనా. ఇక్కడ చెప్పారు అప్ స్ట్రీమ్లో 13 km దూరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది. అప్ స్ట్రీమ్ వచ్చింది 9. ఇక మనకు కనుక్కోవాల్సింది ఏంటి, టైం కాబట్టి డిస్టెన్స్ కూడా ఇచ్చారు. సో 13/9 వేస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. 13/9 అంటే 4/9 అంటే నియర్లీ మనం గమనిస్తే 1 గంట 26 నిమిషాల 40 సెకండ్లు. కానీ ఇక్కడ 4/9 ఆప్షన్ బి ఇదే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్లో ఒకదానికి లింకులు ఉంటాయి. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఈ టైప్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. ఇవి మీరు గమనిస్తే ఈజీగా చేయొచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి పెట్టుకొని చూసి ముందుకు వెళ్ళండి. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మీకు, చాలా ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఇచ్చారు చూడండి. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చనే.
ఇక్కడ సిఏ కనుక్కోవాలి, C/A విలువ కనుక్కోవాలి. ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు. ఇక్కడ ఏంటి మీకు N1 N2 D1 D2 అనేది ఒక ఫార్ములా చెప్పాను. N1 N2 D1 N2 D1 D2. ఇక్కడ ఏబిసి ఉన్నాయి కాబట్టి, అంటే ఎన్ అంటే న్యూమరేటర్, డి అంటే డినామినేటర్. ఓకేనా. ఫస్ట్ సి ఇచ్చారు కాబట్టి D1 D2 కనుక్కుంటే సరిపోద్ది. D1 అంటే ఏంటి 3 డినామినేటర్లో కాబట్టి, D2 అంటే డినామినేటర్లో 7 ఉంది. 3 × 7 21 ఆప్షన్స్లో చూడండి. థర్డ్ చూసారా, ఫస్ట్ ఆప్షన్ సీనే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి రెండోది కూడా చేద్దాం. ఏ అంటే ఏంటి N1 N2 న్యూమరేటర్ 1 న్యూమరేటర్ 2. ఇక్కడ న్యూమరేటర్ 2 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది. 2 × 5 ఎంత 10. 21 × 10 21:10. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూసారా, పెన్ను పేపర్ లేకుండా చేయొచ్చు. కొంచెం మీరు ఆలోచించాలి సింపుల్గా. ఈ క్వశ్చన్ని అందరూ ఎలా చేస్తారు అంటే, ఈ క్వశ్చన్ జనరల్గా మనం ఇక్కడ చూస్తే 125%, ఇక్కడ చూస్తే 125% అనేది పెరిగితే అన్నారు. ఈ పాయింట్ ఒకటి పట్టుకోవాలి. దాని ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది. ఓకేనా. మనకి ఒక వృత్తం ఇచ్చారు, దాని యొక్క వ్యాసార్థం 120% పెరిగితే అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా చేస్తారంటే, వ్యాసార్థం అనేది 120% పెరిగింది అంటే మొదట వ్యాసార్థం ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. 100 అనుకుంటే ఇప్పుడు అది 100 + 125 అంటే 225 అయ్యింది. సో ఇలా మీరు ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే టైం వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. దీనికి ఈజీ ఫార్ములా ఉంది, అది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చెప్పాం. అదేంటంటే వేర్ x + y + xy/100 ఉంది కదా, సక్సెసివ్ ఫార్ములా. సో ఈ ఫార్ములా వేసుకుంటే దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఈ పర్సంటేజ్లు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ చూస్తే x + y అంటే మనకి ఇక్కడ వ్యాసార్థం ఇచ్చారు. ఒక వృత్తంలో యొక్క వ్యాసార్థం అంటే మనకి వృత్తం యొక్క ఫార్ములా ఏంటి πr². ఓకేనా. వృత్తం యొక్క ఏరియా ఫార్ములా ఏంటి πr². πr². r² అంటే r అనేది 2 ఉన్నాయి, r × r 2 ఉన్నాయి కాబట్టి సో 125ని 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే x = 125, y = 125 అలాగా. ఓకేనా. 125 + 125 + 125 × 125/100. ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే 406.25 వస్తుంది. ఓకేనా. 406.25 వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇదేంటంటే పవర్ వాల్యూ. ఓకేనా. పవర్ k అనమాట ఇక్కడ. ఓకేనా. అయితే మనకి ఈ k విలువ తెలియాలి. ఈ k విలువ ఎలా కనుక్కోవాలి. ఇక్కడ మీకు క్యూబ్ వాల్యూస్, ఇవి వాల్యూస్ తెలిస్తే కొంచెం చేయొచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 32/243. ఈ 243 కొంచెం పెద్దగా ఉంటే మీరు 32 అనే వాల్యూ ఉంది కదా ఇక్కడ, ఆ 32 వాల్యూని ఎంతలో చేయొచ్చు పవర్లలో చూసుకోవాలి. చూసుకుంటే మీకు ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే 32ని మీరు గమనిస్తే 2^5 అనేది 32. 2^5 32 వచ్చింది. అలాగే పవర్ 5 వచ్చేలాగా 243ని కూడా చూసుకుంటే 3^5 చేస్తే మనకి 243 అయితే వస్తుంది. అంటే ఇక్కడ చూస్తే 2^5/3^5 హోల్ పవర్ k ఉంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 8/27 అంటే క్యూబ్లు ఆల్రెడీ చదువుంటే మీకు అర్థమవుతుంది. 8 అంటే 2³ 27 అంటే 3³ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 2^5 3^5 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు. పవర్లో k ఉంది మనకి 2/3 హోల్ పవర్ 5 × k ఓవరాల్గా 5k అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు యువతల 2/3 ఓవరాల్గా పవర్ 3 ఉంటుంది. ఇక్కడ ఇటు మనకి 2/3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. వేర్ 5k ఈజ్ ఈక్వల్ టు 3, వేర్ k = 3/5 కదా. సో 3/5 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 3/5 ఇలా చెయ్యాలి. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి. సో మీకు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు ఈజీ అనిపిస్తుంది. ఒకవేళ కొత్తగా చూస్తే కొంచెం మీకు ఏదో కొత్తగా ఇదేదో చాలా పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ క్వశ్చన్ కూడా ఈజీ. ఒక కారు స్టాపేజ్ లేకుండా, అంటే ఎక్కడ స్టాప్ లేకుండా 30 km/h వేగంతో వెళ్తుంది. ఓకేనా. ఇక స్టాపేజీలతో అంటే స్టాప్ ఆగుతూ 20 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ఓకేనా.
స్టాప్ లేకుండా ప్రయాణిస్తుంది 30 km/hతో, స్టాపులతో వెళ్తుంది 20 km/hతో. అయితే ఒక గంటలో ఆ కారు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఇండైరెక్ట్గా అడిగారు చూడండి. ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటే ఒక గంటలోనే. మనకి ఆగుతూ వెళ్తున్నటువంటిది ఏంటిది? మనకి 20 km/h వేగంతో స్టాపేజ్లతో వెళ్తుంది. ఓకేనా? క్వశ్చన్ అర్థం కావాలి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఒక గంటలో ఆ కారు ఎన్ని నిమిషాలకి ఆగుతుంది. అయితే దీనికి మీరు చాలామంది చాలా మెథడ్స్లో చేస్తారు, కానీ దీన్ని ఈజీగా చేసే పద్ధతి ఎల్సిఎం మెథడ్. ఓకేనా? ఎల్సిఎం మెథడ్ చేయాలి. 20కి 30కి ఎల్సిఎం కట్టండి. 20 30, దీనికి ఎల్సిఎం ఏంటి? 60. ఓకేనా? 60 అనేది ఎల్సిఎం. మనకి టైం వితౌట్ స్టాప్ లేకుండా చూసుకుంటే 20కి 30కి 60 అయితే వేరప్పుడు ఏమవుతుంది? వితౌట్ స్టాప్ అంటే మనకి 60 20 × 3 చేస్తే 60 వస్తుంది. కాబట్టి స్టాప్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టాప్ లేకుండా 30 km/h వేగంతో వెళ్తుందంటే ఇక్కడ 60 ఓవరాల్గా. 30 అంటే ఏంటి? 2 hours. 60/30 వేస్తే 2 hours వస్తుంది. ఏంటి? వితౌట్ స్టాప్. అదేవిధంగా విత్ స్టాప్తో చూసుకుంటే 20 km/h అంటే 60/20 వేస్తే ఎంత అవుతుంది? 3 hours. ఆగుతూ వెళ్తే 3 గంటలు పడుతుంది, ఆగకుండా వెళ్తే 2 గంటలు పడుతుంది. డిఫరెన్స్ చూస్తే 60 minutes డిలే ఇన్ 3 hours డిస్టెన్స్. ఓకేనా? 60 నిమిషాల డిలే అనేది ఉంటుంది 3 hours డిస్టెన్స్లో. సో మనకి ఇక్కడ ఏంటి కనుక్కోమంది? ఆ కారు ఎన్ని నిమిషాలకి ఆగుతుంది ఒక గంటలో అంటే మనకి ఇక్కడ 60 డివైడెడ్ బై ఆగుతూ వెళ్తున్నప్పుడు 3 hours కాబట్టి 60 డివైడెడ్ బై 3. అర్థమైందా? 3 1 3 2 20. ఓకేనా? 20 నిమిషాలు అనేది పడుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇక్కడ చూస్తే ఏంటో = ప్లస్ ఇలా ఉందనిపిస్తుంది, కానీ ఇది కూడా మీరు ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. వీటికి అసలు పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒక వంటవాడి ఆదాయం = జీతం ప్లస్ టిప్స్ అనమాట. టిప్స్ జీతంలో 5/4 వంతు ఉంటే ఆదాయంలో టిప్స్ వాటా ఎంత? మీకు 5 ఏంటి బై 4 ఉంది కదా, 4 ఏంటి అనేది తెలియాలి. 5/4. ఇక్కడ టిప్స్ జీతంలో 5/4 వంతు ఉంటే అంటే 4 అనేది అతని జీతం అండి, 5 అనేది అతని యొక్క వచ్చేటటువంటి టిప్స్ అనమాట. ఓకేనా? వేర్ శాలరీ = 4, టిప్స్ = 5. ఓవరాల్గా అతని ఆదాయం ఎంత అంటే 9. ఓకేనా? అతని శాలరీ ప్లస్ టిప్స్ మొత్తం కలిపితే అతని ఆదాయం వచ్చేసరికి 9, అతని ఇన్కమ్ 9 అనమాట. అయితే మనకి కనుక్కోమంది ఆదాయంలో టిప్స్ వాటా ఎంత? ఓకేనా? ఆదాయంలో టిప్స్ వాటా ఎంత? టిప్స్ వాటా అడిగాడు కాబట్టి పైన టిప్స్ రాసుకోండి. టిప్స్ ఎంత ఇక్కడ మనకి? 5. ఓకేనా? 5 డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఎంత? 9. 5/9 ఇదే ఆన్సర్. ఓకేనా? అర్థం కాకపోతే ఒకసారి చూడండి మరలా. ఈ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్య 12 చే భాగించబడాలంటే డివిజిబిలిటీ బై 12, ఆ సంఖ్య ఖచ్చితంగా వేటి చేత భాగించబడాలి. కానీ డివిజిబిలిటీ రూల్స్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ అసలు చేయరు, ఓవరకు ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. అంత ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, 3 and 4 వీటితో డివిజిబుల్ అయ్యేది 12తో డివిజిబుల్ అవుతుంది, అంతే కదా. 3 × 4 12, 3 and 4తో డివిజిబుల్ అవ్వాలి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఈజీ. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే 12 స్క్వేరు, 5 స్క్వేరు, 3 స్క్వేరు, 6 స్క్వేరు ఇలా చేస్తారు. కానీ ఇలా చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. సింపుల్గా చేసే పద్ధతి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఒకసారి ఇలా రాసుకోండి. 12 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ ఇలా ఉంది కదా, అది డివైడెడ్ బై నేను ఇలా రాశాను. దీన్ని మొత్తాన్ని ఏంటంటే ప్రతి దానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అంతటిని బయటకు తీసుకురండి. మామూలుగా నార్మల్గా ఆ వాల్యూస్ మాత్రం రాసుకొని ఆ వాల్యూస్ మాత్రం చేయండి. స్క్వేర్స్ చేసుకొని ఆ వాల్యూస్ చేస్తే మీకు టైం అనేది చాలా తింటుంది, చాలా అంటే వాల్యూ పెద్దగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సింపుల్గా చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఎంత? 12 ఇంటూ 5 ఇంటూ 6 బై 3 ఉందంటే ఓవరాల్గా ఇక్కడ 3 ఉందంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎక్కడైనా వర్తిస్తుంది. ఈ 6/3 అయినా వేసుకోవచ్చు, ఆ 3ని 12/3 అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం మల్టిప్లై కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. స్క్వేర్ వాల్యూ ఉంది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా? ఆ స్క్వేర్ నేను కొంచెం పక్కన పెడుతున్నాను. ఇక్కడ చూస్తే 3 1 3 4.
ఓకేనా. 4 5లు ఎంత 20, 20 6లు 120 ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చింది. కానీ మనకి స్క్వేర్ ఉంది. 120 స్క్వేర్ చేద్దామంటే 120 స్క్వేర్ చేయాల్సిన పని లేదు, 12 స్క్వేర్ చేస్తే అయిపోయింది. 0 కాడ 2 zeros పెట్టాలి ఎందుకంటే స్క్వేర్ కాబట్టి. 12 స్క్వేర్ అంటే 14400 144 00 144 00 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇలాగా చేయాలి. ఇలాగ మీరు ఆలోచించగలిగితే క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. మీకు ఇక్కడ చాలా ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. కొంచెం అంటే మిమ్మల్ని ఆలోచింపజేసేటట్లు ఉంటాయి, కానీ ఈజీగానే ఉంటాయి. ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అక్కడ మీకు సపరేట్గా జీడీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. దాంట్లో ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చాను, వాటిని కూడా చదువుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.